అందరికీ నమస్కారం. నేను మీ స్వామి తమ్మిశెట్టి. ఈ దినం నేను ఒక ముఖ్య విషయం చెప్పాలనుకునేది ఏమంటే, మామూలుగా ఈ డబ్బు అనే విషయంలో కుటుంబ సభ్యులలో కానీ స్నేహితులలో కానీ మన చుట్టూ ఉన్న సొసైటీలో కానీ డబ్బు అనేది సంపాదించేవాడిని చూస్తే డబ్బు సంపాదించలేనోనికి కొంచెం అసూయ కలుగుతుంది. వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు అంటే వీళ్ళకు బాధ అవుతుంది. మేము కూడా అట్లా లేమే, మాకు కూడా ఆ విధంగా ఉండింటే మేము కూడా ఇదే సంతోషం ఉంటాంటే అనేది ప్రతి ఒక్క తన చుట్టూ ఉన్న బంధువర్గం కానీ స్నేహితుల్లో కానీ చుట్టూ ఉన్న సొసైటీలో కానీ బాగుండేవాడిని చూస్తే అసూయ కలుగుతుంది. దీనికి రెమెడీ అంటే ఈ అసూయ ద్వేషాలు ఉండకూడదు అనుకుంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దాన ధర్మాలు అనేది కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియకపోయినా కూడా చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నారు, నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఉన్నారు. ఇట్లా ఎంతో మంది అంటే రిలయన్స్ అంబానీ వాళ్ళు కానీ ఎంతో మంది తనకున్న అపారమైన సంపదలో నుంచి కొన్ని వందల కోట్లు ప్రజలకు సొసైటీలో ఇబ్బంది ఏర్పడినప్పుడు కొన్ని వందల కోట్లు గవర్నమెంట్కు డొనేషన్ ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించండి ప్రజలకని చెప్పి ఇస్తారు. అప్పుడు గవర్నమెంట్ అది తీసుకొని తనకు ఎక్కడ ఏ సమస్య ఉందో అది వాళ్ళందరికీ సహాయం, ఆర్థిక సహాయం కానీ వనరులు సమర్పించడంలో కానీ ఇది వాళ్ళు ఉపయోగిస్తారు ప్రభుత్వం. కానీ మన చుట్టూ ఉన్న మన బంధువర్గంలో ఒకవేళ వాళ్ళందరికన్నా మన దగ్గర డబ్బు అనేది ఎక్కువ సంపాదించి ఉన్నామో, లేకపోతే సంపాదన మార్గాలు మనకి ఎక్కువ ఉన్నాయో, మనకు కావలసినంత డబ్బు ఉండి కూడా ఇంకా మిగులు డబ్బు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ అసూయ ద్వేషాలు పోగొట్టాలంటే ముందు మనం చేయాల్సింది ఏమంటే, మన చుట్టూ ఉన్న బంధువర్గంలో ఎవరైతే పూర్గా ఉంటారో, ఎవరైతే కష్టపడుతుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకున్న సమస్యను తీర్చి వాళ్ళు కూడా అందరి మాదిరిగా ఏదో పని చేసుకొని బతికేదానికి ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు మనం మంచి కోరుతారు. ఆ దినము నుంచి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. మన మీద మనం సంపాదించే సంపాదన మీద ఈశ అసూయ ద్వేషాలు ఇవి ఏమే కానీ చూపించదు. కాబట్టి మనం చేసేది ఏం చెయ్యాలంటే, ఆ బిల్ గేట్స్ నారాయణమూర్తి మాదిరి కాకుండా, అలా కాకుండా మన స్తోమతకు తగ్గట్టుగా వారికి తక్కువ ఆర్థిక సహాయంతోనే వాళ్ళ కష్టాలు తీరేటట్టుగా వాళ్ళకి చేసినామనుకో, వాళ్ళు మనల్ని దీవిస్తారు, మనల్ని గురించి ఆలోచించారు. ఈ విధంగా డబ్బు ఉన్న వాళ్ళు తన చుట్టూ ఉన్న ముందు బంధువర్గములోని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి పెద్ద మొత్తాలు కాకపోయినా చిన్న చిన్న మొత్తాలతో వాళ్ళ సమస్యలు తీరేటట్టుగిన ఉంటే అటువంటి సహాయం చేసి వాళ్ళని మనము కాపాడుకోవచ్చు. మనకు సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఈ పని చేయాలి, కానీ మనకే లేకుండా మనం ఇంకోటి దగ్గర తెచ్చి సహాయం చేయమని నేను చెప్పడం లేదు. కానీ సహాయం తీసుకునేవానికి ఇచ్చేవానికి ఒకరిని గురించి ఒకరిని తెలియకుండా జరుగుతుంది ప్రభుత్వాలు సహాయం చేసేటప్పుడు. అదే మనలాంటి వాళ్ళము మన చుట్టూ ఉన్న మన బంధువర్గానికి సహాయం చేసేటప్పుడు మనము సహాయం చేస్తున్నాము అనేది వాళ్ళకు తెలుస్తుంది, వీళ్ళకు మనం చేసినాము అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఒకరికొకరు ప్రేమ అభిమానంగా ఉంటారు, మన మీద ద్వేషభావం ఉండదు. ఈ విధంగా డబ్బున్న వాళ్ళు మన చుట్టూ ఉన్న మన బంధువర్గం కానీ స్నేహితుల్లో కానీ ఎవరన్నా ఇబ్బందులు ఉంటే సాధ్యమైనంతగా తక్కువ సహాయంతోనే వాళ్ళ కష్టాలు తీర్చేదానికి ప్రయత్నం చేయండి. ఇది సొసైటీలో ఈ అలవాటుగిన జరిగితే ఇది చాలా మంచిది. మామూలుగా హోటళ్ళ దగ్గర మనం ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఆకలి అంటారు, వాని ఆకలి తీరేదానికి 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తే తీరుతుంది, వాడు ఏదో తీసుకుంటాడో వెళ్ళిపోతారు. కానీ వాడు ఆకలి అన్నప్పుడు ఒక 2 ఇడ్లీనో లేకపోతే ఒక ప్లేట్ మీల్స్ కింద మనం కొనిచ్చి ఇస్తే
అప్పుడు వాని ఆకలి తీర్చినప్పుడు వాడు పడే ఆనందము వలన భగవంతుడు మనకెంతో మేలు చేస్తాడని గుర్తుంచుకోండి. సహాయం చేసే కొద్దీ మనకు ఏమాత్రము తరగదు, మనకి ఇంకా పెరుగుతుంది. కాబట్టి నేను చెప్పిండేది ఆలోచించి మీ దగ్గర ఉన్నంతలో తోటి వాళ్లకు, నీ చుట్టూ ఉన్న వాళ్లకు కష్టాలు లేకుండా చూసే బాధ్యత తీసుకోండి. ఇంతే. నమస్తే, మీ స్వామి తమ్మిశెట్టి. నమస్తే. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆర్థిక సహాయం అనే ఎపిసోడ్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఆల్లో పెట్టుకోవాలి. దయచేసి నేను చూపిండేదానికి ఒకసారి ఆలోచించండి. కామెంట్. మీ స్వామి తమ్మిశెట్టి. సో గైస్, చూసారు కదా ఈ వీడియోని. ఇప్పుడు మీరు ఇది చూసిన తర్వాత మీరైతే నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి ఇది వెళ్ళాలి, ఇది అందరూ చూసి, ఇది ఒక సోషల్ అవేర్నెస్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు చూసి దీన్ని అయితే లైక్ చేయాలి. అండ్ షేర్ అయితే కంపల్సరీగా చేయండి, ఎవరు షేర్ చేయడం లేదు. సో కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో, మీకు నచ్చిందా లేదా, ఎలా అనిపించింది అని దీని మీద కామెంట్ అయితే చేసేయండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అందువల్ల దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.